అంకుల్ నమస్తే అండి. మా డెకరేషన్ అమ్మవారు ఎలా ఉన్నారు? చెప్పండి. చాలా సంతోషం అమ్మా. నేను శ్రీనివాసు దేవి వాళ్ళ ఇంటికి వచ్చాం మేము. నా పేరు నాగేశ్వరరావు, నా భార్య వాసంతి. దేవి ఇక్కడ ఒక ఇల్లు చూపిస్తా, బొమ్మలు పెట్టారు, చూద్దరు కానీ రండి అంటే వచ్చాను. కానీ నేను వస్తే ఏదో బొమ్మల కొలువులోకి వచ్చినట్టు లేదు, ఏదో ప్రత్యేకమైన లోకంలోకి వచ్చినట్టుగా ఉంది. అసలు ఇది ఒక మ్యూజియం, ప్రత్యేకమైన మ్యూజియం లాగా ఉంది. అది కూడా ఇదంతా రూపగారే ఈ బొమ్మలు తయారు చేసి ఇవన్నీ చేశారని చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఏమి మాటలు చాలటం లేదు, అమ్మగారిని పొగట్టడానికి మాటలు చాలవటం లేదు. ఈ బొమ్మలు ఇవన్నీ చూస్తుంటే కూడా ఇదొక ప్రత్యేకమైన లోకంలోకి వచ్చినట్టుగా ఉన్నది. ఇంత చక్కగా ఇన్ని రకాల బొమ్మల్ని తయారు చేసి ఇంత ప్రదర్శనలో పెట్టారంటే నాకు అసలు ఆశ్చర్యంగా ఉంది, సంతోషంగా ఉంది. భారతదేశం అంతా తిరిగాను కానీ ఎక్కడా కూడా ఇంత గొప్ప కొలువులు నేను చూడలేదు. ఆసేతు హిమాచలం తిరిగిన వాడిని, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్ల తిరిగాను, కానీ ఇంత గొప్పగా నేను ఈరోజు చూస్తున్నా. చాలా ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగా ఉంది. అసలు ఇంత 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 గొప్పగా తయారు చేసిన రూపగారిని మెచ్చుకుందామంటే నాకు మాటలు చాలటం లేదు. అంత గొప్పగా చేశారు. ఆమె కళాహృదయాన్ని, ఆమె యొక్క ఓపికని, ఆమె సహనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. మరి ఇంతకన్నా చెప్పడానికి కూడా నాకు మాటలు చాలటం లేదు. నమస్కారం. థ్యాంక్ యూ అండి. ఏదో చిన్నది అనుకున్నాం కానీ ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మేము. మామూలుగా ఉంటుందిలే, దేవి చెప్తా ఉంది మాకు ఇట్లా బాగుంటుందా అంటే రండి అని. కానీ అసలు ఏది చూస్తున్నామో ఏం చేస్తున్నామో అసలు ఇంతవరకు అసలు ఎప్పుడు ఎక్కడ కూడా చూడలేదు. అసలు ఇది లేదు. మీ ఓపిక్కి మీ ఇదికి అసలు చాలా చాలా ధన్యవాదాలండి. మీకు కళాహృదయానికి మేము అసలు మాటలు చాలట్లేదు, అంత బాగా చేశారు. ఇది బాగుంది ఇది బాగాలేదు అని అనడానికి లేదు, అన్నీ కూడా అసలు అంత బాగా ఉంది, అంత బాగా చేశారండి. అసలు మీ ఓపిక్కి జోహార్లు. థ్యాంక్ యూ ఆంటీ.